చైత్రిక ప్రతిథి ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ క్రాంతికి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఏడ్చిన, నెక్స్ట్ మంచిగా అలవాటు అయిపోయినా. ఇంకా నేను స్టడీస్లో కూడా మంచిగా ఇంప్రూవ్ అయినా. ఇంకా ఫుడ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఫెసిలిటీస్ బాగుంటాయి. మేము గ్రౌండ్కి వెళ్తాం, డ్యాన్స్ చేస్తాం, అన్నీ బాగుంటాయి. ఇంకా క్లాసెస్ మంచిగా చెప్తారు, టీచర్స్ మాతో ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. నెక్స్ట్ మార్క్స్ మాకు తక్కువ వస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు నెక్స్ట్ టైం మంచిగా తెచ్చుకోవాలని. నెక్స్ట్ మేము ఏడ్చినా కూడా మమ్మల్ని నెక్స్ట్ టైం మంచిగా తెచ్చుకోవచ్చు అని అంటారు, ఎంకరేజ్ చేస్తారు. ఫుడ్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. వార్డెన్ మ్యామ్స్ మంచిగా చూసుకుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఉంటుంది. నాకు నచ్చింది హాస్టల్. నమస్కారం అండి. మా పాపని ఇక్కడే జాయిన్ చేసినాం. ఇక్కడ క్రాంతికి అకాడమీలో బాగా ఎడ్యుకేషన్ బాగుంది, అంటే ఫెసిలిటీస్ బాగున్నాయి. అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ చాలా చక్కగా పిల్లల పట్ల కేరింగ్ తీసుకొని ఎడ్యుకేషన్ విషయంలో జాయిన్ చేసినాక తను చాలా ఇంప్రూవ్ అయింది. నాకు తెలిసి పాప మంచి పర్ఫార్మెన్సే ఉంది. ఈసారి నాకు ఖచ్చితంగా నవోదయాల సీట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక సైనిక్ కోచింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. యాక్చువల్గా నా ఎయిమ్ డ్రీమ్ అదే ఉండే. ఇక అది డ్యూ టు కరోనా వల్ల నేను ఇక్కడ జాయిన్ చేయలేకపోయినాను. పాప మాత్రం ఆల్ ఓవర్ పర్ఫార్మెన్స్ బాగుంది. థ్యాంక్ యూ టు క్రాంతికి అకాడమీ and all the staffs. Thank you very much. Hi, my name is Ashleshi. I'm studying in Kranthiki Academy. Now I'm going to write Navodaya entrance exam. I'm full of confidence that I will get 80 out of 80. I will get out of in every subject. I have confidence that I will be the district topper of our district. I improved a lot in every subject here. I improved a lot in maths, every subject. I am so glad to be here. యాక్చువల్గా మా పాపను జాయిన్ చేసేటప్పుడు నేను ఏ స్కూల్ అయితే బెటర్ అని ఆలోచిస్తున్నప్పుడు నేను ఆన్లైన్లో క్రాంతికి అకాడమీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఎందుకంటే టీచర్స్ ఇంటరాక్షన్ కానీ, వాళ్ళు చెప్పే విధానం, లేకపోతే ఈ హాస్టల్ నీట్నెస్ అని కానీ, లేకపోతే ఫుడ్ అని కానీ ఓకే అనిపించింది. జాయిన్ చేసిన తర్వాత ఇంకా చాలా బెటర్ అనిపించింది యాక్చువల్ చెప్పాలంటే ఓపెన్గా. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ బాగానే ఉంది. పేరెంట్స్ ఒకవేళ రాకపోయినా వాళ్ళు తీసుకునే కేర్ కానీ, లేకపోతే రెగ్యులర్గా వాళ్ళు మనకి కాల్లో మన మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఇంకెందులో ఇంప్రూవ్ కావాలి అవన్నీ రెగ్యులర్ అప్డేట్స్ అని కానీ, టీచర్స్ తీసుకునే కేరింగ్ అని కానీ, నెక్స్ట్ స్టూడెంట్స్ దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్, అంటే నేను ఖచ్చితంగా సాధించగలనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ చాలా బాగుంది యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్దర్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా దేనికైనా సరే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. బట్ మా పాపకైతే మాత్రం తనకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇక్కడికి వచ్చిన బాగా ఇంప్రూవ్ అయింది. అంటే తను ఇంకా నేను ఇటువంటి సాధించగలను అని చెప్పేసి. సో నేను ఈ స్కూల్ అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. బట్ ఏదైనా ఓకే, నా పేరు మహేందర్. ఇతను మా పెద్ద అబ్బాయి, తన పేరు కౌశల్ యాదవ్. మాది ప్రాపర్ మనుగూరు. మేము ఇతను సెకండ్ క్లాస్ నుంచే నవోదయ సైనిక్ మీద అందులోకి పంపించాలనే ఉద్దేశం మీద అప్పటి నుంచి చూస్తామంటే మేము ఆన్లైన్లో కానీ నెట్లో కానీ చూడగానే మాకు క్రాంతికి మీద మంచి ఒపీనియన్ నేర్పాలి, రేటింగ్స్ కానీ దాని పరంగా చూస్తే ఇక్కడికి వచ్చి చూసాము. ఇక్కడ చూసి మేడం కళ్యాణి మేడంతో ప్లస్ లావణ్య మేడంతో మాట్లాడాక మాకు ఒక మంచి ఒపీనియన్ వచ్చి మేము మే 14 మే 15 లాస్ట్ ఇయర్ జాయిన్ చేయించాము. సైనిక్ కోచింగ్ తీసుకున్నారు. సైనిక్ కూడా ఓకే, ఇట్స్ బెటర్, కొద్దిగా మార్పుతో పోయింది. ఇప్పుడు నవోదయకి మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మేము అనుకుంటున్నాము మంచి ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నాము. ర్యాంక్ ఒకటే కాదు, ఖమ్మం డిస్ట్రిక్ట్ వస్తుంది. ఖమ్మం డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ద టాపర్గా ఉంటామని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఒకవేళ ఈ సీట్ ఒకటే కాదు, మ్యాథ్స్లో కానీ రీజనింగ్ యాప్టిట్యూడ్లో ఒక బ్యాంక్ లెవెల్, అంటే ఒక డిగ్రీ స్టూడెంట్కి అయితే ఏదైతే స్టాండర్డ్ ఉందో ఆ స్టాండర్డ్లో మా ఒక అబ్బాయి అనే కాదు, నాట్ ఓన్లీ మై చైల్డ్, ఇక్కడున్న ఒక 80-90% పిల్లలు కూడా ఒక డిగ్రీ స్టూడెంట్తో సమానంగా ఈక్వాలిటీ నాలెడ్జ్ కలిగి ఉన్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. సో ఒక సీటుతోనే మనము నాలెడ్జ్ని కొలవలేము. సీటు వస్తుంది, నాలెడ్జ్ కూడా 100% నాలెడ్జ్ వచ్చింది. వీళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్, ఖచ్చితంగా నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్న పిల్లలందరూ 70-80% పీపుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉంటారు. వాళ్ళ నెంబర్స్ కూడా ఇప్పుడు తీసుకొని తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ మనకి దొరికింది. ఖచ్చితంగా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. మా బాబు ఏ శశాంక్, వాళ్ళ మదర్ని నేను. సో క్రాంతికిలో
లాస్ట్ 3 మంత్స్లో లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ నేను జాయిన్ చేశాను. February 7th రోజు నేను అడ్మిషన్ తీసుకున్నాను. ఇన్ దిస్ 3 months I saw a lot of changes in my son, so he is very much improved, and especially I thanks to all the teachers, and special thanks to the wardens and management, also very good management. I am very much satisfied with this Kranti Keen Academy. So thanks a lot for the Kranti Keen Academy. Thank you so much.